నన్ను చూసుకోలేక మస్తు అంటే మస్తు సఫర్ అవుతున్నాడు. ఏమో చూడాలి. చాలా ఎవరన్నా ఉంటే మా చెల్లి పోకపోతుంటే ఆటోమేటిక్ కిచెన్ లో ఏదన్నా పని చేసినా కానీ ఆటోమేటిక్ కళ్ళకి చీకటి వచ్చేసి ప్లీజ్ నేను సేఫ్ డెలివరీ కావాలి అని మీరు కూడా ప్లేస్ మంతం కంప్లీట్ అయినాక నెక్స్ట్ డే ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే ఎవ్వరికి రాకూడదు. ఈ సిచ్యువేషన్ నా శత్రువులకు కూడా రాకూడదనే నేను కోరుకుంటా. ఓళ్ళ జరంత ఆళ్ళ ఆళ్ళు జరంత ఆయి జరంత మన విడలం కూడా జరంత చూడురు అందరు ఎట్లున్నారు మంచిగున్నారా? అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంజ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఈ అటు వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతాం. మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. నా శ్రీమంతం కంప్లీట్ అయిన దగ్గర నుంచి అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే రావట్లేవు, లాంగ్ వీడియోస్. సో నా శ్రీమంతం కంప్లీట్ కాగానే అసలు నాకు ఏమైంది ఏంటి అన్నది ఇంకా షార్ట్స్ లో చెప్పడం తప్ప క్లియర్ గా లాంగ్ వీడియోలో చెప్పలేదు ఏ రోజు. సో చెప్పే సిచ్యువేషన్ రాలేదు అండ్ నా హెల్త్ నాకైతే సపోర్ట్ చేయలేదు అనమాట ఇన్ని డేస్. అందుకోసం అన్నట్టుగానైతే ఇంకా నేనైతే లాంగ్ వీడియోనైతే షూట్ చేయలేదు. యాక్చువల్లీ ఇంకా అసలు నాకు ఏమైంది ఏంటి అన్నది మీతోనైతే ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. చాలా నర్వస్గా ఉంది అండ్ శ్రీమంతం అయిపోయి కూడా చాలా డేస్ అవుతుంది. ఇప్పటికే వీడియో లేట్ అయింది. సో మీకు కూడా ఒక క్లారిటీ ఇస్తే అయిపోతుంది కదా అన్నట్టుగానైతే ఇంకా వీడియోనైతే స్టార్ట్ చేసినాను. సో అసలు నాకు ఏమైంది ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటా. ఇంకా మీరైతే ఇంక ఎండింగ్ వరకు అయితే చూసి నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చిన నేను. ఇంకా హాస్పిటల్కి వెళ్ళేసి రాగానే కొంచెం జ్యూస్ తాగేసి ఇంకా వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి ఇప్పుడు. అట్లా అయిపోయింది. నా శ్రీమంతం కంప్లీట్ అయినాక నెక్స్ట్ డే నుంచి స్టిల్ ఈ రోజు వరకు డైలీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. మార్నింగ్ ఈవినింగ్ అసలు ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే ఎవ్వరికి రాకూడదు. నేను ఫేస్ చేస్తున్న ఈ సిచ్యువేషన్ నా శత్రువులకు కూడా రాకూడదనే నేను కోరుకుంటా. పడుతున్న బాధ అసలు ఎవ్వరికి రాకూడదు నిజం చెప్పాలి అంటే. కానీ కొన్ని కొన్ని తప్ప ఇంకా అన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా ఇంకా చేత కాకుండా నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇంకా అసలు ముచ్చట్లకి వెళ్తే ఏంటంటే యాక్చువల్లీ నా శ్రీమంతం అయితే జనవరి 25 రోజు రథ సప్తమి అనుకుంటా ఆ రోజు. సో ఆ రోజు అయితే నా శ్రీమంతం అయితే అయ్యింది. బిఫోర్ డే అంటే నా శ్రీమంతం ముందు రోజు నేను 2 o'clock వరకు మా షాప్ లోనే ఉన్నా అనమాట మెహందీ పెట్టుకుంటా. ఆ డే అంతా కూడా షాప్ చూసుకుంటా షాప్ లోనే ఉన్నా. అంతకు ముందు మొత్తం అంటే 24th వరకు ఇంట్లో పనులు చేసుకొని మహాగాన్ని రెడీ చేసి మహాకి తినిపించి మహాని స్కూల్లో డ్రాప్ చేసేసి అసలు ఇంట్లో పనులు అంటే ఎన్ని ఉంటాయని మీకు అంత తెలిసిన ముచ్చట కదా. 10 లోపు ఇవన్నీ చేసేసుకొని ఇంకా నేను షూట్ చేసుకుంటా పనులు చేసుకోవాలి. అవన్నీ చేసేసుకొని నేను ఇంకా షాప్కి వెళ్ళి ఇంకా ఆ షాప్ చూసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంట్లో పనులు మహాకి సంబంధించినవి నాకు సంబంధించినవి నా యూట్యూబ్ సంబంధించినవి ఇవన్నీ మేనేజ్ చేసిన నిద్ర లేకుండా ఏం లేకున్నా కానీ అసలుకు యాక్టివ్ గానే తిరిగిన. ఎట్లాంటి ఇబ్బంది అయితే నాకైతే అనిపించలేదు. అనిపించినా గానీ అప్పుడప్పుడు కడుపులో కలుపుకోమనడం నిద్ర పట్టకపోవడం ఇట్లాంటివి అయితే జరిగినాయి కానీ ఇంత హెవీగా ఇంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే నాకైతే రాలేదు. సో ఇంకా 25th రోజు నా శ్రీమంతం రోజు ఇంకా నాకు నార్మల్ గా మేకప్ చేస్తుంటేనే కళ్ళకి చీకటి రావడం అట్లాంటివి జరుగుతుంది. సో ముందు రోజు నాకు నిద్ర లేదు అండ్ ఫుడ్ లేదు. నాకు మేకప్ కూడా అలవాటు లేదు. ఫర్ ది ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను మేకప్ వేసుకుంటున్నా. సో దాని వల్ల నాకు ఇంకా ఇట్లా మెడల్ ఇట్లా పెట్టుకొని వేసుకోవడం వల్ల నాకు అట్లా అవుతుందేమో అనేసి నేను అనుకున్నా. ఓపిక లేక అట్లా అవుతుందేమో అనేసి అనుకున్నా. సో ఇంకా అట్లా రెడీ అయినాక శ్రీమంతం స్టార్ట్ అయింది. ఇంకా కొంచెం తినే వరకు కొంచెం అనీజీగా ఉండే. తిన్నాక కొంచెం బెటర్ ఫీల్ ఉండే అనమాట. ముందు రోజు అసలు కంప్లీట్ గా ఫుడ్ తీసుకోలేదు. సో ఇంకా ఆ రోజు అయితే బిర్యానీ కొంచెం తిన్నా. నా శ్రీమంత ఫంక్షన్ లో బిర్యానీ అరేంజ్ చేసినాము కదా ఫుడ్. సో అది కొంచెం తిన్నాక ఇంకా ఫొటోస్ దిగుదామంటే నాతో అయితలేదు. నేను ఫొటోస్కి వెళ్ళి ఇట్లా చూడలేకపోతున్నా. కళ్ళకి చీకటి వస్తుంది. ఆ కెమెరామెన్ బ్రో ఏమో ఇంకా ఫొటోస్ కి స్టిల్స్ కి ఇవ్వండి ఇవ్వండి అనేసి అంటున్నాడు. ఆయన ఏమో మంచిగా తీస్తున్నాడు బట్ నా హెల్త్ నాకు సపోర్ట్ చేయట్లేదు. ఇంకా డే అలసిపోయి అట్లా అవుతుందేమో అనేసి అనుకున్నా. ఇంకా నార్మల్ గా అప్పటిదాకా యాక్టివ్ ఉన్నాను నేను. సడన్ గా మొత్తం ఎట్లా అయిపోయింది. ఇంకా సర్లే ఇంకా పొద్దున్న నుంచి అలసిపోయి ఇంకా వడ్డాలం పెట్టుకొని ఉండి ఉండి అట్లా అయిపోయిందేమో అనుకున్నా. ఆ రోజు నార్మల్ గా అంతా ఓకే. నాకు ఎట్లాంటి ఇబ్బంది అనిపించలేదు.
మా రిలేటివ్స్ కూడా ఇంకా పిన్ని వాళ్ళు ఇంకా మా రిలేటివ్స్ అందరు కూడా 9-9:30 వరకు నైట్ ఉంటే ఇంకా వాళ్ళతో స్పెండ్ చేసి ముచ్చట్లు పెట్టి నార్మల్ గా 11కి అట్లనైతే ఇంకా బెడ్ మీద పడుకోవడానికి అయితే వెళ్ళినామో. ఆ డే అంతా బాగానే ఉంది. నెక్స్ట్ డే ఇక తెల్లారి నుంచి విపరీతమైన లూజ్ మోషన్స్, ఫుల్లగా బేగులు రావడం, ఆ బేగులు వచ్చినప్పుడల్లా ఒక ఫీల్ వామిటింగ్ అయిపోవడం, ఏం తినాలనిపించకపోవడం, నీరసం అయిపోవడం, కడుపులో నడుస్తుంటేనే కలుక్ 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 అంటుంది. ఇటు పడుకుంటేనేమో ఇదంతా వస్తుంది, ఇటు పడుకుంటేనేమో ఇదంతా వస్తుంది, చక్క పడుకుంటేనేమో పడుకోనికి వస్తలేదు. ఇట్లా మొత్తం ఏదో ఇక్కడ మొత్తం ఎక్కచ్చినట్టు అయ్యి కడుపులో తిండంతా గొంతులకు వచ్చినట్టు అనిపిస్తుంది. బ్యాక్ పెయిన్ అంతా వస్తుంది. మొత్తం నర్వస్ అయిపోయినా, మొత్తం బెడ్కి పరిమితం అయిపోయినా. ఒక 2 days ఒక్క వాష్రూమ్ కి తప్ప అస్సలు లేవలేదు. ఫుడ్ లేదు, ఏం లేదు, ఏది లేదు. కంప్లీట్ గా మా చెల్లె మొత్తం ఇంట్లో పనులు చూసుకుంటూ, మహాని స్కూల్లో డ్రాప్ చేసి షాప్ పనికి, ఇంకా మా చెల్లె ఇంకా మా భగత్ బాబు వీళ్ళే మొత్తం కంప్లీట్ గా చూసుకున్నారు. నన్ను చూసుకుంటూ ఇవన్నీ మేనేజ్ చేసుకున్నారు. నా శ్రీమంతం కంప్లీట్ కాకముందుకే మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు నెక్స్ట్ డే 26 జనవరి ఉండడం వల్ల వాళ్ళు ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోయి, పిన్నేమో ఉండి కొన్ని బోర్లు అట్లాంటివి ఉంటే వాష్ చేసి ఎక్కడెక్కడ చదివేసి అయితే పిన్ వెళ్ళింది. ఇంకా నార్మల్ గా శ్రీమంతం కంప్లీట్ అయినాక ఎంత వర్క్ ఉంటుందో తెలుసు కదా. ఇంకా పైన ఇంట్లో ఎక్కడెక్కడ సామాన్లు అవన్నీ అయితే కంప్లీట్ గా ఇంట్లో వరకు వస్తేనేమో మా చెల్లె చదిరింది. పైనవి సందులవి చెత్తకు సంబంధించిన అదంతానైతే భగత్ బాబు అయితే క్లీన్ చేసేసింది అనమాట. సో ఇంకా నెక్స్ట్ డే నుంచి నాకైతే విపరీతంగా పెయిన్ అయితే స్టార్ట్ అయింది. 2 days అయితే నాన్ స్టాప్ గా మోషన్స్, ఇంకా అయ్యి ఓపిక లేదు. హాస్పిటల్కి వెళ్ళామంటే అసలు ఆ గ్యాప్ లోనే మోషన్ అయిపోతుంది. ఎట్లా వెళ్ళాలి అన్నట్టుగా హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. ఆ 2 days ఎట్లా అట్లా అవస్థపడి ఇంట్లోనే ఉన్నా. థర్డ్ డే అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళిన అనమాట. ఇంకా వెళ్ళిన తర్వాతకి డాక్టర్ అయితే చూసిళ్ళు, బేబీకి కల్క్ కల్క్ అంటే భయం అవుతుంది. బేబీ మూమెంట్స్ ఉన్నాయి కానీ ఇక్కడ నడుస్తుంటే మొత్తం కల్క్ కల్క్ అంటే నడవలేకపోతున్నా. సర్లే ఇంకా హాస్పిటల్ చూపించుకుందాం ఒకసారి అన్నట్టుగా హాస్పిటల్కి అయితే వెళ్ళిన. యాక్చువల్లీ నాకు హాస్పిటల్ విజిట్ కూడా అవ్వక చాలా డేస్ అవుతుండే అనమాట. గ్రోత్ స్కాన్ కి వెళ్ళిన దగ్గర దగ్గర 1 month ఎబో అవుతుంది అన్నట్టు ఇంకా మళ్ళీ వెళ్ళిన అనమాట. సో ఇంకా డాక్టర్ చూసి బేబీ వెయిట్ హెల్త్ అంతా బాగానే ఉందమ్మా, సో నీకు ఇంకా మోషన్స్ కి అండ్ కళ్ళు తిరగడానికి ఏదంతా ఇంకా టాబ్లెట్స్ అయితే ఇచ్చిన అనేసి అని ఉండే అనమాట. ఇంకా ఆటోమేటిక్ గా ఉట్టుటేనే కళ్ళకి చీకటి వచ్చి అసలు ఎవరంటే ఎవ్వరు కనిపిస్తలేరు. హాస్పిటల్లో కూలబడిపోతున్నా. ఆ రోజే బైక్ పూజ ఉంటే గుడికి వెళ్ళినాం, అక్కడ కూలబడిపోతున్నా. ఎవ్వరు ఇట్లా 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 అయిపోతుంది మొత్తం. ఇట్లా ఒక 10 minutes వరకు ఎవరున్నారు ఏంటి ఏది కనిపిస్తలేదు. ఇట్లా మొత్తం తిరిగి ఇట్లా పడిపోతున్నా. ఎవరైనా సపోర్టివ్ గా లేకపోతే అసలు ఏమైతుందో ఏమో ఏం అర్థం కూడా కాలేదు. అసలు ఘోరం అంటే ఘోరం పరిస్థితి అయిపోయింది. ఇంకా అట్లా టాబ్లెట్స్ యూజ్ చేసినాక ఒక 2-3 days కి అయితే మోషన్స్ ఇంకా అవన్నీ కంప్లీట్ అయితే అయినాయి. ఎగ్జాక్ట్లీ ఇట్లా ఆ 1 week అంతా అట్లనే గడిచిపోయింది. ఎగ్జాక్ట్లీ ఇంకా ఆ ఫ్రైడే రోజు అయితే నేను బ్రష్ చేస్తుంటానైతే నాకు యాక్చువల్లీ రూట్ కెనాల్ జరుగుండే నేను డిగ్రీలో ఉన్నప్పుడైతే. సో మా డాడీ చేపించారు అప్పుడు. సో ఆ రూట్ కెనాల్ది క్యాప్ అనేది నేను బ్రష్ చేస్తుంటే ఊడిపోయింది. ఊడిపోతే నాకు అంత నొప్పి ఏం ఆ రోజు అయితే రాలేదు. ఇంకా నైట్ నుంచి విపరీతమైన నొప్పి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా కొంచెం తగ్గింది అనమాట. అయినా గుంజుతా ఉంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్దామని అయితే వెళ్ళినాము. నార్మల్ గా ఆ రోజు బండిది వేరే ఒకటి ఉండే అనమాట. నా పేరు మీద తీసుకున్నాడు కాబట్టిగా సో ఆ రిజిస్ట్రేషన్ ఉంటే ఆడికి వెళ్ళినాము. అక్కడ కళ్ళు తిరుగుతున్నాయి, కళ్ళకి చీకటి వస్తుంది, కూర్చోలేకపోతున్నా, నిల్చోలేకపోతున్నా. ఇంకా అక్కడే మస్తు అలసిపోయినా. హాస్పిటల్ కి వెళ్లకుండా రిటర్న్ వచ్చినా. అది నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే అదే అనమాట. బికాస్ అప్పటికే షోరూమ్ లో మాకు 4:35 అట్లా అయింది. ఆ టైంకి వెళ్ళినా గానీ డెంటల్ డాక్టర్ చూసేవాడేమో మేబీ, బట్ నాకు అస్సలు ఓపిక లేదు. నా వల్ల అయితే లేదు, నేను ఇప్పుడు ఇంటికి పోయి ఒరగాలి, నా వల్ల అస్సలు అయితే లేదు అని అంటే సర్లే అన్నట్టు ఇంకా నేనే వద్దనేసరికి ఇంకా మా బావ ఏం చేసిండు, ఇంటికి తీసుకొని అయితే వచ్చేసిండు అనమాట. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే ఇంకా అదే అనమాట. ఇంకా వచ్చినాక ఇక సాటర్డే రోజు నైట్ ఇంత వాసింది, ఇదంతా నొప్పి, నాలుక కొరికినట్టవుడు, ఇవి గుంజుడు, చెవు గుయ్ గుయ్ అనుడు, తలకాయ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక్కటే నొప్పి. నైట్ అంతా ఒక్క సెకండ్ కూడా పడుకోలేదు అసలుకి. తిననియట్లేదు, పడుకోనియట్లేదు, తాగనియట్లేదు. మా చెల్లె, భగత్ బాబు, మహా వీళ్ళంతా పాపం ఫుల్ అలసిపోయి పడుకున్నారు. నాతో అయితే అస్సలు అంటే అస్సలు అయితలేదు. ఇక వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకన్నట్టుగా నేను కూడా గమ్మున ఉండిపోయినా. ఇంక చూడు మస్తు అంటే మస్తు నొప్పి. పాపం మా చెల్లె కాసేపు ఉన్నా గానీ కాసేపు నన్ను పట్టుకొని ఉన్నది. ఇంకా మా భరత్ బాబు అయితే ఇంకా రాగానే పడుకొని పోయింది అలసిపోయి. ఇంకా
మా చెల్లె కాసేపు ఉన్నాక పడుకుందాం పాములని మా చెల్లెని తీసుకుపోయి ఇంకా మా చెల్లి మేమైతే ఆ రూమ్ లో పడుకున్నాము. ఇంకా మా చెల్లి ఆటోమేటిక్ గా స్లీప్ లోకి వెళ్ళిపోయింది. నేను ఇట్లా ఒరిగినట్టు చేసిన మా చెల్లె పడుకోవాలని. ఖతం ఇక నాకైతే విపరీతంగా నొప్పి వస్తుంది. ఇక వచ్చేసి ఒక్కదాన్ని బెక్కు బెక్కుమని నైట్ అంతా ఏడ్చుకుంటూ వాళ్ళనేమో లేపలేక, నా నొప్పి నేను భరించుకోలేక తలకే గుద్దుకునుడు, ఏంది కర్మ అని నైట్ అంతా ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఊకే వాక్ చేసుకుంటూనే తిరుక్కుంటున్నా. అరౌండ్ 3:30కి అట్లా భగత్ బాబు అయితే ఇంకా షాప్కి వెళ్ళడానికి స్నానం చేసి రెడీ అయితే అవుతాడు కదా. పొద్దున మాకైతే షాప్ లోనైతే వెహికల్ వస్తుంది అనమాట. సో ప్రొడక్ట్స్ అన్ని వస్తాయి మిర్యాలగూడ నుంచి. సో ఇంకా వాటిని అయితే కంపల్సరీ మార్నింగ్ డైలీ వెళ్ళి అయితే తీసుకోవాలన్నమాట. సో అట్లానే లేచిండు అనమాట మార్నింగ్. ఇక లేచేసరికి ఇక నేను ఏడ్చుకుంటా, నన్ను చూసి ఏంది ఎందుకు ఏడ్చుకుంటే గిట్ల కూర్చున్నావు అని, ఇక అంటే గిట్ల పన్ను నొప్పి గిట్ల అవుతుంది అని ఎక్కెక్కి ఏడుస్తా అంటే, నన్ను లేపవు అని హాస్పిటల్ కన్నా వేయటం అంటే మధ్యరాత్రి ఏ హాస్పిటల్ ఉండదు, లేపి మీ నిద్ర వేస్ట్ చేయడం ఎందుకు అన్నట్టుగా నేనైతే లేపలేదు అనేసి చెప్పిన అనమాట. ఇక చెప్పిన తర్వాతకి ఇంకా ఏడ్చుకుంటున్నా. నన్ను కాసేపు పట్టుకున్నాడు. పడుకోబెట్టడానికి ట్రై చేసిండు. హెయిర్ ఇట్లా ఇట్లా అంటే పడుకుంటానేమో, కాళ్ళు ఒత్తితే పడుకుంటానేమో అని కాళ్ళు ఒత్తడం, హెయిర్ ఇట్లా ఇట్లా అనడం చేసిండు. నాకు నొప్పి వల్ల అస్సలు అంటే అస్సలు నిద్ర పట్టట్లేదు. ఇంకా అప్పటికి ఆయనకు వెహికల్ వచ్చిందని డ్రైవర్ అయితే కాల్ చేస్తే స్నానం చేసి అయితే వెళ్ళి ఇంకా నాకైతే చెప్పిండు అనమాట. నేను ఇట్లా హాస్పిటల్స్ తీసుకెళ్తా, ఏమేమి ఓపెన్ ఉన్నాయో చూస్తా అది ఇది అని అన్నాడు. సో ఇంకా ఆయన అక్కడికి వెళ్ళిండు. అండ్ నేనేంటంటే నాకు ఒక ఐడియా వచ్చింది. సో శివ హాస్పిటల్ కి ఒకసారి కాల్ చేద్దాము. శివ డెంటల్ కూడా ఉంది అనమాట. నేను మెటర్నిటీ ఏ హాస్పిటల్ అయితే చూపించుకుంటున్నానో ఆ హాస్పిటల్లో డెంటల్ హాస్పిటల్ కూడా ఉంది. మేడం వాళ్ళ కొడుకుది డెంటల్ అనమాట. నేను కాల్ చేశాక నర్సెస్ ఏమన్నారంటే, సార్ ఈ రోజు అయితే అవైలబుల్ లో లేరు అని అన్నారు. ఇక నా దుఃఖం ఆగట్లేదు. ఎట్లా 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 అవైలబుల్ లో లేడు సండే కదా అని ఇంకా మా బావ కాల్ చేసి చెప్తే, సర్లే నేను ఇక్కడ సెర్చ్ చేస్తా అని ఇంకా ఆయన అయితే ఉంటది కదా నార్మల్ గా మ్యాప్ లోను దేంట్లోనూ ఏదో ఉంటదట కాల్స్, అందులో కాల్ చేయడం స్టార్ట్ చేసిండు. ఎవ్వి అవైలబుల్ లో లేవని వస్తుంది. ఫైనల్ గానైతే ఇక ఒక్కొక్కటి 11, 12 కి అట్లా ఓపెన్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది అనమాట, సండే కాబట్టి. కానీ చాలా రేరు. మొత్తం హలంకొండ సిటీలో మొత్తం ఒక 4 to 5 హాస్పిటల్స్ ఓపెన్ ఉన్నాయి. అది కూడా ఇంకా రిసెప్షన్ వాళ్ళే ఉన్నారనమాట. మనం ఇట్లా ఎమర్జెన్సీ అని చెప్తే వాళ్ళు వచ్చి చూస్తారంట. సో మేము ఫస్ట్ ఒక హాస్పిటల్కి వెళ్ళినాం, 300 ఓపీ తీసుకున్నారు. మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. ప్రెగ్నెంట్ అని అసలు ఎట్లాంటిది ఏం చేయమన్నారు. ఇంకో హాస్పిటల్కి వెళ్ళినాం, 500 ఓపీ తీసుకున్నారు. వాళ్ళు సేమ్. ఇంకో హాస్పిటల్కి వెళ్ళినాం, అక్కడైతే ఓపీ తీసుకున్నారు. ప్లస్ ఇంకా క్లీనింగ్ కి జస్ట్ క్లీనింగ్ చేసినందుకే 12. నేను ఏం చేయలేను, క్లీనింగ్ మాత్రమే చేస్తా అనేసి అయితే అనుండే అనమాట. క్లీనింగ్ కే జస్ట్ 1200 తీసుకున్నారు. సో 2 times విజిట్ ఇవ్వమన్నారు. ఎట్లాంటి టాబ్లెట్స్ అయితే ఇయ్యను, ఎక్స్ట్రా అయితే తీయద్దు ప్రెగ్నెన్సీలో. సో ఇప్పుడు 9th మంత్ కాబట్టి అసలు మేము ఏం చేయలేము, నీకు నీ బాధ చూడలేక జస్ట్ నేనైతే మత్తి లైట్ మత్తి ఇచ్చేసి అయితే జస్ట్ క్లీన్ చేస్తా అనేసి అయితే చెప్పుండే అనమాట. పోదామని ఏదో ఒకటి అట్లా చేస్తే ఏమన్నా రిజల్ట్ వస్తుందేమో అని అయితే నేనైతే మనీ పే చేసి చేసుకున్నాను. ఇంకా అది అయిపోయినాక తగ్గుతుందేమో అన్న ఆశ ఉండే. నాకు కొన్ని టాబ్లెట్స్ అయితే రాశారనమాట డాక్టర్. రాసి మీరు మెటర్నిటీ ఎక్కడైతే చూపించుకుంటున్నారో ఆ డాక్టర్ అయితే కన్సల్ట్ అవ్వండి, ఈ టాబ్లెట్స్ యూజ్ చేయొచ్చా లేదా అని అడిగి తెలుసుకొని వేసుకోండి, అడగకుండా మాత్రం వేసుకోకండి, యాంటీబయాటిక్స్ మాత్రం మేము ఇయ్యము అని అయితే చెప్పుండే అనమాట. సో ఇంకా చూపించుకున్న తర్వాతకి ఇంకా నార్మల్ గా ఇంటికి వచ్చేసిన, నన్నైతే ఇంట్లో డ్రాప్ చేసేసిండు. ఇక నాకైతే నొప్పి అస్సలు తగ్గట్లే. ఇంకా ఇక్కడ 3 ఇంజెక్షన్స్ వేసిళ్ళు లోపటి నుంచి, 3 లైట్ మత్తుతో వేసిళ్ళు. హెవీ డోస్ ఇయ్యదు ప్రెగ్నెన్సీ అని లోపటి నుంచి వేసేసరికి ఈ పెదాలు మొత్తం తిమ్మిర్ల లాగా, ఇదంతా ఇట్లా వాసి తిమ్మిర్ల లాగా, ఇక చూదులతో టపా 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 ఒక 10 to 15 minutes ఇట్లా 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 ఈ రూట్ కెనాల్ లా పొడిచేసరికి ఇక నా వల్ల అయితలేదు. నాకు పిచ్చి లేస్తాను, తలకే ఇట్లా 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 గుద్దుకుంటానా, మా భగత్ బాబుని కొడతానా, మా చెల్లెని కొడతానా, గోడకేసి గుద్దుకుంటున్నా, ఇట్లా అన్ని ఇస్తానా, ఇట్లా పిచ్చి పిచ్చి ఎత్తానా. ఇంకా నైట్ అరౌండ్ 10:30 అట్లా అవుతుంది అనమాట. సో ఒకసారి శివ హాస్పిటల్ కి కాల్ చేద్దామని ఇంకా మా బాబాని అయితే కాల్ చేసి ఉండే. ఇంకా టాబ్లెట్స్ గురించి అడుగుదాము, ఇట్లా మా 9th మంత్ ప్రెగ్నెంట్, ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తుంది, మాకు చాలా టెన్షన్ అవుతుంది, ప్లీజ్ ఏదైనా హెల్ప్ చేయండి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని వాళ్ళకి కాల్ చేస్తే
టైంకి వాళ్ళైతే నర్సెస్ అయితే మేమేం జెయ్యము అనలేదు. టైంకైతే మంచిగా రియాక్ట్ అయ్యి, ఒక్క నిమిషం మేము డెంటల్ డాక్టర్‌కైతే కాన్ఫరెన్స్ కాల్ పెడతాం అనేసైతే శివ హాస్పిటల్‌లో డెంటల్ డాక్టర్ ఉంటారు గదా! తరుణ్ గారికైతే కాన్ఫరెన్స్ కాల్ అయితే కనెక్ట్ జేషిల్లనమాట. ఆయన వెంటనే తీసుకురమ్మనేసి అయితే జెప్పిండు. మేమెళ్ళిన ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్‌కి హాస్పిటల్‌కైతే వచ్చిండు. నన్ను, నా అవతారాన్ని, నా ఏడుపు అవంతా జూసి, "బీ కూల్, మీరు ప్రెగ్నెంట్. మీరు ఎట్లాంటి వర్రీ అవ్వకండి. నేను మీకు పెయిన్ తగ్గేలా నేను చేస్తా. అది నా బాధ్యత" అనైతే జెప్పిండు. నేను ప్రెగ్నెంట్ గదా! టెన్షన్ పడుతున్నా. నాకేమన్నా అయితదని ఆయన అట్లా జెప్తున్నాడేమో అన్న దాంతోటే ఉన్నా. నాకు హోప్ లేదు తగ్గుతదని. సో, ఏంటిదంటే 9th మంత్ ప్రెగ్నెంట్ గాబట్టి ఎక్స్‌రే లాంటివి అసలు ఏం తీయకూడదని జెప్పిల్లు. అప్పుడు నరాలకి ఎన్ని నరాలకి ఏసిల్లు, ఈ రూట్ కెనాల్ అదంతా ఎక్స్‌రేలోనే తెలుస్తదని ప్రీవియస్ నైమ్నగర్‌లో చూపించుకున్నప్పుడు ఆ డాక్టర్ చెప్పుండే అనమాట. సో వీళ్ళకేంటిదంటే వీళ్ళకి పెద్ద హాస్పిటల్ అవ్వడం, మెటర్నిటీ కమ్ డెంటల్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీలో డెంటల్ ఇష్యూస్ చాలా వస్తాయి కాబట్టి సో వీళ్ళైతే అడ్వాన్స్ టెక్నాలజీతో అయితే అది దీన్ని ఎక్స్‌రే తీయకుండా డైరెక్ట్ లైటింగ్ తోటే ఒక దాంట్లో కనిపించేలా వాళ్ళ దగ్గర ఉండేదన్నమాట ఆ మిషన్. సో అది అవైలబుల్ ఉండడం నా లక్ అయిపోయిందన్నమాట. సో అట్లా నాకైతే అప్పటికప్పుడు ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసేసిండు. సో అండ్ సో అమౌంట్ అయితది అని చెప్పిండు. నాకు ఇటు సైడ్ పనులు కూడా బాలేవన్నమాట. సో అవైతే ప్రస్తుతానికి తర్వాతకి డెలివరీ అయినాక చేస్తాం. ప్రస్తుతానికి ఇటు పెయిన్ వస్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే ఇది చేద్దాము అనైతే ఇంకా ఇట్లా అమౌంట్ అయితదంటే మా భగత్ బాబు ఓకే చెప్పిండు. ఇంకా వాళ్ళైతే అప్పటికప్పుడు ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసిండనమాట. సో ప్రెగ్నెంట్ వల్ల మత్తు అయితే లైట్‌గా ఇచ్చిండు. హెవీ డోస్ ఇయ్యకుండా. కంప్లీట్‌గా మత్తిస్తే అసలు వాళ్ళు ట్రీట్మెంట్ చేసినంత సేపు మనకేం తెలవదు. అట్లా కాకుండా నాకు ఒక 3, 4 ఇంజెక్షన్స్ ఇచ్చిండు ఫస్ట్. డైరెక్ట్ మనకు సూదులు గుచ్చుతాంటే ఇక్కడేస్తేనే నేను అమ్మో! అయ్యా! అని మొత్తుకుంటా. అట్లాంటిది ఇక్కడేస్తే పన్నుకు, చెంపలకేస్తే నా నరకం కాదిగ చుక్కలు కనిపించినాయి. ఇగ అవేసినంక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండు. దగ్గర దగ్గర 2 ½ అవర్స్ చేసిండు ట్రీట్మెంట్ నాకు. నిజంగా మస్తు అంటే మస్తు పెయినొచ్చినా, మత్తేసినా కూడా పెయినొచ్చింది. అయినా కూడా నేను మస్తు ఓపిక పట్టుకున్నా. బికాజ్ నాకే చేస్తున్నాడు కదా! నేను అటు ఇటు అయ్యో! అయ్యో! అంటే మళ్ళా వాళ్ళేమన్నా ఎనక ముందయ్యి మళ్ళా అటు ఇటు అయ్యి కరెక్ట్ చేస్తురో చెయ్యరో అని పెయిన్ వస్తున్నా గాని ఇట్లా పడుకునేదాన్ని ఇట్లా గట్టిగా పట్టుకొని అట్లనే ఉన్నా. నాకైతే నిజంగా 2 ½ అవర్స్ అయితే చాలా ట్రీట్మెంట్ అయితే చేసిండు. నిజంగా ఆ డాక్టర్‌కైతే నేను థాంక్ యూ సో మచ్ చెప్తా. నన్ను దేవుడు లెక్క ఆ నిమిషం కాపాడిండు అనుకోవాలి. నిజంగా ఆ క్షణం నేను చూడను అంటే నేనేమైపోయేదాన్నో ఏమో నాకు తెలవదు గానీ, లక్కీగానైతే చూడడం వల్లనే ఆ రోజు నేను బ్రతికిపోయినా. లేకపోతే ఇంకా నా పిచ్చి పిచ్చితోటి వీళ్ళ ఇంట్లో వాళ్ళకంతా ఎంత పిచ్చి లేపేదాన్నో ఏమో. సో, అట్లా చేసిన తర్వాతకైతే వాళ్ళ మమ్మీకైతే కాల్ చేసిండు. అంటే నాకు మెటర్నిటీ ఎవరైతే చూస్తారో వరలక్ష్మి మేడంకైతే కాల్ చేసి, సో ఇట్లా అమ్మ మన దగ్గరకొస్తది. తను ఈ డేట్ ఉందన్నమాట. సో ఈ టాబ్లెట్లు యూజ్ చేయొచ్చా లేదా? ఇయ్యనా లేదా? అని తనని కనుక్కొని నాకైతే నార్మల్‌గానైతే పెయిన్ రిలీఫ్ గానీకైతే సేఫ్ టాబ్లెట్స్ అయితే కొన్ని ఇచ్చిండనమాట. అవి హాఫే ఏసుకోమని చెప్పిండు జస్ట్. ఆయన మంచిగా చెప్పిండు. నీకిప్పుడు ఈ రోజు క్లీనింగ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రేపు ఈవినింగ్ వరకు నీకు ఖచ్చితంగా పెయిన్ ఉంటది. ఎల్లుండి మార్నింగ్ గూడా ఉండొచ్చు. ఎల్లుండి ఈవినింగ్ వరకైతే క్లియర్ అయిపోతది. నీకు ఎట్లాంటి పెయిన్ ఉండదని చెప్పిండు. నువ్వు ముందే చెప్తే నువ్వు ధైర్యంగా ఉంటావు. మళ్ళీ ఎళ్ళినంక మళ్ళీ పెయిన్ వస్తుంది ఏంటి అని ఇంకో హాస్పిటల్‌కి ఎళ్ళకుండా, ఇంకో కాడ ఉండకుండా సర్లే ఈ పెయిన్ ఇట్లనే వస్తది. ఎల్లుండి వరకు తగ్గిద్ది అని చెప్పిండు కదా! అన్న ధైర్యంతో ఉంటావనైతే నాకు ఉన్నది ఉన్నట్టయితే చెప్పిండు. నాకక్కడ అనిపించింది అబ్బా! ఫస్టే ఈ హాస్పిటల్‌లో ఓపెన్ ఉన్నదని మార్నింగే నర్సులు చెప్తే డైరెక్ట్ ఈడికే వచ్చేవాళ్ళం గదా! అట్‌లీస్ట్ ఈవినింగ్ వరకైనా కొంచెం రిలీఫ్ అయితుండే గదా! అండ్ నగర్‌లో తిరగడం వల్ల గూడా అనవసరంగా అమౌంట్ అంతా వేస్ట్ అయిపోయింది. అక్కడక్కడ ఓపీలకు, క్లీనింగ్‌కని చాలా అమౌంట్ వేస్ట్ అయిపోయింది. అరౌండ్ 3,000 వరకు అక్కడ వేస్ట్ అయిపోయింది. అబ్బా! ఇదేదో పొద్దున్నే చెప్తే అయిపోవు గదా! అనేసి అనుకున్నాము. ఇంకా నర్సులు ఇట్లా అన్నారంటే, సరే వాళ్ళతో మాట్లాడతా నేను. వాళ్ళు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిల్లు. యాక్చువల్లీ నేను ఈరోజు అవైలబుల్ ఉండా అని చెప్పిండు. మస్తు అనిపించింది. అబ్బా! అదేదో పొద్దున్నే అయితే అయిపోవు కదరా! ఎందుకు ఈ నర్సులు ఇట్లా చెప్పిళ్ళు అనేసి అనిపించింది ఆ టైంకి నాకు. ఇంకా అట్లా ట్రీట్మెంట్ చేసినాక నాకు మెడిసిన్స్ అయితే రాసిచ్చినాక ఇంటికైతే వచ్చినాము. ఇంటికొచ్చేలోపు ఇంకా మా చెల్లెనైతే రైస్ పెట్టింది. హ్యాపీగా రైస్ తిని ఇంకా టాబ్లెట్స్ ఏసుకోమని చెప్పిండు. తిన్నాంకే టాబ్లెట్స్ ఏసుకోమన్నాడు. నాకు రైస్ తిననీకి వస్తలేదు. ఇట్లా నోరు తెరవనీకి వస్తలేదు. మాట్లాడనీకి వస్తలేదు. ఇట్లనే అట్లనే ఉంటున్నానన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇంజెక్షన్స్ ఏసిల్లు, వాసింది, పెదాలకు మత్తు, తిమ్మిర్లొచ్చినట్టు అయ్యింది. కంప్లీట్‌గా నాకు మాట్లాడనీకి వస్తలేదు.
ఇంగా టాబ్లెట్‌లకి తిన్నంకనే ఏసుకోమన్నాడు అది కంపల్సరీ. ఇగ నా వల్ల అయితలేదు. సేమ్ నొప్పి అట్లనే అయితుంది. మార్నింగ్ ఎట్లయిందో అట్లనే. మళ్ళా సేమ్ గుద్దుకోవడం, తలకి పెట్టుకోవడం, ఒర్రడం, గట్టి గట్టిగా అరవడం, ఒర్రరాకున్నా గాని ఒర్రడము, నొప్పికి అబ్బా! నా వల్ల కాలేదు. ఇగ టాబ్లెట్‌లయితే ఏసుకున్నా. సో, బిఫోర్ నిద్ర లేకపోవడం వల్ల, ఆ టాబ్లెట్ ఏసుకోవడం వల్ల కొంచెం ఒక గంట సేపు తిమ్మిరి పన్నొచ్చినట్టు వచ్చి టాబ్లెట్ అనేది నాకు ఇగ బాడీకి పట్టిందనమాట. పట్టి ఇగ నిద్రపోయిన ఆటోమేటిక్‌గా. మళ్ళీ ఎర్లీ మార్నింగ్‌కి పెయిన్ స్టార్ట్ అయింది. బికాజ్ నేనేసుకున్న టాబ్లెట్‌ది తగ్గిపోయింది. మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది. మళ్ళీ అదే పనింగ. మా పిన్ని గూడా వచ్చిండే అనమాట. ఇట్లా అయితుంది అని మా చెల్లె కాల్ ఈవెన్ నన్ను జూసి మా చెల్లె, మా భగత్ బాబు, మహా అందరూ ఏడ్చిల్లు నేను ఏడుస్తుంటే. ఇంక మా పిన్నికి ఇట్లా అయితుంది అక్కకి అనంగానే మా పిన్ని వెంటనే అప్పటికప్పుడు బయలుదేరి నా దగ్గరికైతే వచ్చింది. సో, ఇంకా అట్లా కావడము, అట్లా ఇట్లా డోస్ పోయినప్పుడల్లా అంటే టాబ్లెట్‌ది పవర్ పోయినప్పుడల్లా పెయిన్ రావడం అట్లా. సేమ్ డాక్టర్ ఎట్లయితే చెప్పిండో అట్లనే 2 డేస్ తర్వాత నాకు పెయిన్ అయితే తగ్గింది. టాబ్లెట్స్ అవసరం లేకుండా అయిపోయింది. సో, అట్లా ఒక డైలీ అంటే సారీ డైలీ అంటున్నా. 2 డేస్‌కొకసారి హాస్పిటల్‌కెళ్ళి క్లీనింగ్ చేసుకొని వస్తున్నా. ఇప్పుడు రిలీఫ్ అయితే అయ్యిందనమాట. సో, ఏంటి అంటే క్లీన్ చేస్తున్నారనమాట. క్లీన్ చేసి ఇప్పుడు ప్రెజెంట్ అయితే హ్మ్. ఇక్కడ ప్రెజెంట్ అయితే టెంపరరీ క్యాప్ అయితే ఏషిల్లు. పేస్ట్ లాగా వాళ్ళే ప్రిపేర్ చేసి ఏషిల్లనమాట. ఇంకా రేపు సారీ నైట్ విజిట్ ఉంది. రేపు విజిట్ ఉంది. ఒక 2, 3 విజిట్‌ల తర్వాతకి పర్మనెంట్ క్యాప్ అయితే ఏస్తారు. క్లీనింగ్ అయితే చేస్తున్నారనమాట. ఇప్పుడైతే ఓకే టీత్ పెయిను. ఇన్ని ఇన్ని రోజులు నేను పడ్డ స్ట్రగుల్ అనమాట. నాకు మాట్లాడనీకి రాలేదు. అందుకే నేను ఎవ్వరి ఫోన్స్ గూడా ఏం రియాక్ట్ అవ్వలేదు. చాలా మందికి మెసేజ్ ద్వారానైతే నేను ఇట్లా అయింది ఇది అని జెప్పినాను గానీ, నాకు మాట్లాడనీకి రాగానే ఎవ్వరి కాల్స్ అయితే లిఫ్ట్ జేయలేదు. ఎవ్వరైతే ఏమనుకోకండి కాల్ లిఫ్ట్ జేయలేదు శ్రీమంతం అయిపోయిన దగ్గర నుంచి అని. సో, 25థ్ నుంచి స్టిల్ ఈ రోజు వరకు దగ్గర దగ్గర 15 డేస్ నుంచి నేను నరకం జూస్తున్నా నా హెల్త్ ఇష్యూస్ వల్ల. ఇంగా ఆ పన్ను నొప్పిది ఇంకా కానే గాలేదు. విపరీతమైన కోల్డ్, ఈ కళ్ళ మంటలు, ఈ గొంతు మింగనీకి రాకపోవడం, ఓన్లీ జ్యూస్‌లతోటే బతకాల్సొస్తుంది. పన్ను నొప్పి వల్ల రైస్ నమలనీకి రాక ఏం తినక ఇంకా జ్యూసులు తాగడం వల్లనేమో కోల్డ్ అయిపోయింది. నా ప్రెగ్నెన్సీలో ఇప్పటి వరకు నాకు కోల్డ్ అయితే రాలేదు. ఫర్ ది ఫస్ట్ టైమ్ కోల్డ్ ఇప్పుడే అయ్యింది. ఇంకా ఏమో యాక్చువల్లీ నాకు ఫస్ట్ అప్పుడు దగ్గు అనేది డెలివరీ కాగానే అటాక్ అయిపోయింది. ఈసారి కూడా అట్నే అయితదేమో ఇప్పటివరకు నాకు దగ్గు, జలుబు ప్రెగ్నెన్సీలో రాలేదు. వామిటింగ్స్ వల్ల ఇబ్బంది పడడం, ఇట్లా తినకపోవడం వల్ల ఇబ్బంది పడడం గానీ, కోల్డ్ అయితే, కఫ్ అయితే ఇప్పటివరకు రాలేదు. నేను అనుకున్న డెలివరీ అయినంకనే వస్తదేమో అనేసి అనుకుంటున్నా అనమాట. సో, ఇప్పుడైతే జలుబయింది. ఏమైతదో ఏమో డెలివరీ తర్వాత చూడాలి. గండం అసలు. దరిద్రం అంతా నా చుట్టే తిరుగుతున్నట్టు అనిపిత్తాంది. ఊళ్ళో ఉన్న రోగాలన్నీ నా మీద పడుతున్నట్టు అనిపిత్తాంది నాకు. అస్సలు హెల్త్ సపోర్ట్ లేదు. పైసలైతే విచ్చలవిడిగా అసలు ఖర్చయిపోతున్నాయి. నా యూట్యూబ్‌లో పేమెంట్ అయితే మొన్న జస్ట్ అట్లా పడ్డదో లేదో ఇట్లా ఒడిసిపోయినాయి హాస్పిటల్ ఖర్చులకే. అసలు ఏ పేమెంట్‌లో పడ్డా, మీషో కంటెంట్ పేమెంట్స్ పడ్డా, విచ్ లింక్ పడ్డా, ఏది పడ్డా గాని హాస్పిటల్‌లో పాలే అయితుంది. ఎప్పుడు పేమెంట్ పడ్డా గాని నిజంగా చెప్పాలంటే కరెక్ట్ పేమెంట్ టైమ్, నా హాస్పిటల్ టైమ్ ఒకటేసారి అయితుంది. మీకొక క్లారిటీ ఇద్దామనైతే ఇంక నేనైతే వీడియో చేసిన. ఇప్పుడే ఇంకా హాస్పిటల్‌కి గూడా ఎళ్ళేసొచ్చినా అనమాట. ఇటు మెటర్నిటీ హాస్పిటల్‌లో చూపించుకుంటూ, అటు ఆ హాస్పిటల్‌లో చూపించుకుంటూ, ఇటు టీత్ ఇవన్నీ తిరిగి మస్త్ అంటే మస్త్ అలసిపోతున్నా. అసలు నరకం చూస్తున్నా. నేనేమనుకున్నా అంటే శ్రీమంతం కంప్లీట్ అయిపోయినంక ఇన్ని డేస్ ఎట్లాగో ఫుడ్ తీసుకోలేదు. శ్రీమంతం కంప్లీట్ అయినంక ఫ్రూట్స్ అవన్నీ గూడా వచ్చుండే. సో, అవన్నీ ఉన్నాయి గదా! ఇంకా మంచి మంచి హెల్తీ ఫుడ్ తినాలి. ఈ 1 మంత్ నా బేబీకి ఎట్లాంటి హెల్తీ ఫుడ్ ఇయ్యాలి. నా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అట్‌లీస్ట్ ఇంక ఈ 1 మంత్ అయినా ఎట్లాగో డెలివరీకి ఎక్కువ టైం లేదు. ఉన్నది ఒక 1 మంత్ మంచి ఫుడ్ తీసుకోవాలి. మంచిగుండాలి అని మస్తు అనుకున్నా. కానీ మొత్తం రివర్స్ అయిపోయిందసలకి. చాలా వీక్ అయిపోయినా. అస్సలంటే అస్సలు బాడీ సపోర్ట్ చేయట్లేదు. చాలా నర్వస్ అయిపోతున్నా. అస్సలు నిద్రలు పట్టట్లేవు. కాళ్ళ పెయిన్స్, బాడీ పెయిన్స్ అసలు విపరీతంగా చూస్తున్నా నేనైతే. చుక్కలైతే చుక్కలు కనబడుతున్నాయి. ఇంకా పిన్ని గూడా ఇన్ని డేస్ నాతో పాటు హాస్పిటల్‌లో తిరుక్కుంటూనే ఉంది. జస్ట్ తనైతే నిన్నే ఎళ్ళిపోయిందనమాట. నన్ను నిన్న శివ హాస్పిటల్‌లో చూపిచ్చి తను అటెళ్ళింది. నేను ఇటొచ్చినాను. నాకైతే నిన్న అదేంటిది ఈ ఎన్ఎస్ ఎన్ఎస్‌టి, ఈసీజీ అని అంటారు గదా! అవన్నీ చేసిల్లు. సో, ఇంకా అందులో ఒక సాడ్ న్యూస్ అయితే వచ్చింది. అందులో నాకు బ్లడ్ తగ్గిపోయింది. ఇంజెక్షన్స్ ఎయాలని జెప్పిల్లు.
అది ఒక ఇంజెక్షన్ 2700 అట్లా అవుతుందని చెప్పిళ్ళు. అసలు ఏందో ఏమో ఏం అర్థమైతలేదు. నిజంగా ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే పగోడికి కూడా రాకూడదు. అమ్మో, ప్రెగ్నెన్సీలో ఎన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ నా ప్రెగ్నెన్సీలో నాకే ఎదురైతే ఏమో అనిపిస్తుంది. అసలు ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయలేకపోతా నేను. ఫస్ట్ అంతే, ఇప్పుడు అంతే. ఈ అమ్మ వామిటింగ్స్ తగ్గినాయిరా అనుకునే లోపే ఒకటి స్టార్ట్ అయితేనే ఉంది. ఇంకా నేను ఎప్పుడు హ్యాపీగా హ్యాపీగా తినేది, నా బేబీని హ్యాపీగా ఎప్పుడు ఉంచేది. అసలు నాకెందుకు ఇట్లా అవుతుంది, ఎవ్వరు సపోర్టివ్ గా లేనందుకు నాకెందుకు ఇట్లా అవుతుంది అని మస్తు అంటే మస్తు ఏడ్చుడు అవుతుంది. ఈ వీడియో కూడా నాకు యాక్చువల్లీ నేను ఎమోషనల్ అయితే చేయొచ్చు, మళ్ళీ ఏడ్చుకుంటూ చేస్తే మళ్ళీ ఇది వ్యూస్ కోసం చేస్తాంది అది ఇదని మళ్ళీ మీరు అనుకుంటారు. సో ఏడుపు వచ్చినా కానీ ఏడుపు కంట్రోల్ చేసుకుంటూ చేస్తున్నా. నార్మల్ ఇప్పుడు వీడియో ఎండ్ చేసిన అనుకో, ఆటోమేటిక్ గా ఏడుపు వస్తుంది ఎవ్వరు లేక. ఏదైనా పని చేసుకోవాలి అని అంటే, పాపం మా చెల్లెని అయితే దగ్గర దగ్గర 15 days నన్ను పట్టుకొనే ఉంది నా శ్రీమంతం అయిపోయిన దగ్గర నుంచి. పిన్ని అయితే ఒక 5 to 6 days ఉన్నది అనమాట. వర్క్ ఉండడం వల్ల వెళ్ళింది. యాక్చువల్లీ నిన్న వెళ్ళింది కదా హాస్పిటల్ చూపించి, మళ్ళీ ఈరోజు హాస్పిటల్ విజిట్ కి వెళ్తే వస్తా ఉంది. బట్ దాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్నట్టు ఇంకా భగత్ నే తీసుకొని అయితే నేను వెళ్ళినాను. ఇంకా పాపం అసలు భగత్ కూడా ఫుల్ సఫర్ అవుతున్నాడు. అటు షాపుని చూసుకోలేక, నన్ను చూసుకోలేక మస్తు అంటే మస్తు సఫర్ అవుతున్నాడు. ఇంకా అందుకే వర్కర్ని కూడా పెడదాం అనుకుంటున్నాం షాప్ లో. ఏమైతుందో ఏమో చూడాలి ఇంకా. చాలా ఎవరన్నా ఉంటే, మా చెల్లికి ఎగ్జామ్స్ ఉండే, లేకపోతే మా చెల్లి పోకపోతుంటుండే. ఎగ్జామ్స్ అయిపోయినాక మళ్ళీ వస్తా అనేసి అంది. ఇంకా పిన్నికేమో తన పనులు తనకు ఉంటాయి కదా. నాకు మస్తు ఇబ్బంది అవుతుంది ఇంట్లో. ఉంటుంటే కళ్ళు తిరుగుతుండే ఎవరు ఉండకపోతే. అందుకోసమే ఖచ్చితంగా ఇప్పుడు ఉండాలి ఎవరో ఒకరు అన్నట్టుగానే భగత్ బాబు అయితే షాప్ లో వర్కర్ ని పెడుతున్నాడు. వర్కర్ ఉండి నన్ను పట్టుకొని ఉండొచ్చు కదా అన్నట్టుగా. ఆటోమేటిక్ కిచెన్ లో ఏదైనా పని చేసినా కానీ ఆటోమేటిక్ కళ్ళకి చీకటి వచ్చేస్తుంది. ప్లీజ్ నేను సేఫ్ డెలివరీ కావాలి అని మీరు కూడా ప్లేస్ చేయండి. అండ్ బ్లడ్ ఇంప్రూవ్ కోసం ఏం చేయాలి ఏంటి అన్నది కూడా మీరైతే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అందుకే నేనైతే ఇన్ని రోజులు అయితే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. అప్పుడు అదే శ్రీమంతం అయినాక అప్పుడు చేసిన వీడియోసే అవన్నీ అప్లోడ్ చేసుకుంటే శ్రీమంతం అందుకే అంతగానం అప్లోడ్ చేసుకుంటూ వచ్చిన. అండ్ మహాభర్త స్టోరీ కూడా అందుకే స్టాప్ చేయాల్సి అయితే వచ్చింది అనమాట. సో ఇదన్నమాట, మీకు ఒక క్లారిటీ ఇద్దామని అయితే వీడియోని అయితే చేసినాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా నేను సేఫ్గా ఉండాలి, సేఫ్ డెలివరీ కావాలని మీరు అందరూ అయితే బ్లెస్ చేయండి. ఉంటాం మళ్ళీ అంతే. ఈ వీడియో బాయ్ బాయ్.